రియానే రిచ్ అనుకున్నాను. రియా ఫ్రెండ్ కూడా చాలా రిచ్. అరే ప్రణయ్, తంతే పూల బుట్టలో పడ్డావురా. హే రియా, హలో. రేయ్, ఒక పెద్ద న్యూస్ దొరికింది. రేపు స్టేట్ మొత్తం షాక్ అవుతుంది. ఏంట్రా అది? అదేరా, భరద్వాజ్ ఫ్యామిలీ ఉంది కదా, అదిరా న్యూస్. రేపు ఆ న్యూస్ మొత్తం మీడియాకి ఇవ్వాలి. ఏంటి, భరద్వాజ్ ఫ్యామిలీ మీద ఇంత పెద్ద న్యూసా? అసలు ఈ విషయం వాసుకు తెలుసా? అసలు వాసు ఎక్కడున్నాడు? రేయ్, ఫోన్ ఎత్తరా వాసు. రేయ్ వాసు, ఏంటిడు ఈ టైంలో ఫోన్ కట్ చేస్తున్నాడు? ఒకవేళ ఈ విషయం గురించి బిజీగా ఉన్నాడా? ఎందుకైనా మంచిది మెసేజ్ చేద్దాం. ఎవరు చేస్తుంటారు? ఎందుకు ఇలా జరుగుతుంది? సారీ బేబీ, ఇప్పుడు నీకోసం నేను ఇక్కడ ఉంటే ఆస్తి కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని ఆ విషయం బయటపడిపోతుంది. నా బండారం బయటపడేలా ఉంది బేబీ. హే, నువ్వేంటి ఇక్కడ? వీడేంటి ఇక్కడున్నాడు? రియాన్ ఎందుకు ఆపాడు? ఈ రోజేంటి నేను అనుకుంది కాకుండా అంత గందరగోళంగా జరుగుతోంది? అసలు వీడు రియాతో ఏం మాట్లాడుతున్నాడు? ఎలా ఉన్నావు రియా? నేను బాగున్నాను, కానీ నువ్వేంటి ఇక్కడ? ఈ పెళ్లి ఆర్గనైజ్ చేస్తుంది మేమే. కానీ మీరు జర్నలిస్ట్ అని చెప్పారుగా? అవును, నేను జర్నలిస్ట్నే, కానీ ఈ ప్యాకేజ్ని మా మామయ్య కూతురు చెప్పింది. తనకి హెల్ప్గా ఉంటుందని నేను వచ్చాను. మా మామయ్య కూతురు పేరు సంయుక్త. అసలు వీడు రియాతో ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యలా తయారైంది. బై ద వే, మీరు ప్రణయ్ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పారు? మమ్మల్ని విడదీయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇంకో 4 రోజుల్లో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. కుదిరితే మీ మరదలకు చెప్పి మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. ఫీజు ఎక్కువైనా పర్వాలేదు. విడదీయాలనుకున్న మీరే మమ్మల్ని కలుపుతారంటే చూడాలనుంది. నిజంగానే మీకు ప్రణయ్ మీద ఉన్న నమ్మకం, మీ అమాయకత్వం, వాడి నక్క తెలివితేటలు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. జాలా? ఎందుకు? చూడండి, నేను మీకు విషయం చెప్తాను. ఇన్ని రోజులు ఒక అమ్మాయి జీవితాన్ని ఇంకో మనిషి ముందు ఎందుకు పెట్టాలి అని నేను చెప్పలేదు. ఇప్పుడు టైం దాటిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఇది చెప్పకపోతే మీ ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? అవును, మీరు మంచివాడు అనుకుంటున్న ప్రణయ్ ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా మామయ్య కూతురు. మీ మామయ్య కూతురు అంటే ఇందాక ధ్రువ పరిచయం చేశారు. ఆ అమ్మాయి. అసలేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? మొన్నేమో ప్రణయ్ ఫ్రాడ్ అన్నారు, ఇప్పుడేమో మీ మామయ్య కూతుర్ని మోసం చేస్తున్నాడు అంటున్నారు. అసలేంటి మీరు? మీరు నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ అందరూ ఉన్నారు. అమ్మాయి విషయం కదా, కొంచెం అలా వెళ్ళి మాట్లాడదాం. ఏంటి వీడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలు వాడి ప్లాన్ ఏంటో తెలిస్తే కౌంటర్ చేయొచ్చు.
కానీ ఏం తెలియట్లేదు. పైగా సంయుక్తకు కనపడకుండా దాక్కోవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలేంటి మీ సమస్య? నో, నేను అస్సలు నమ్మను. ప్రణయ్ ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను కాక నమ్మను. ప్రణయ్ అలాంటి వాడు కాదు. అవును, వాడు అలాంటి వాడు కాదు. మీరు అలా అనుకోవాలనే ప్లాన్ చేశాడు. సంయుక్త అలాగే అనుకుంది, ఇప్పుడు మీరు అలాగే అంటున్నారు. వాడలా మీ ఇద్దరిని మాయ చేశాడు. కానీ మీరు చెప్పేదంతా నేనెలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ప్రూఫ్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేను వెళ్ళి సంయుక్తను తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తే సరిపోతుంది. కానీ అలా కాదు. మీరిద్దరూ మనస్ఫూర్తిగా వాడిని వదిలించుకోవాలి. వాడి నిజ స్వరూపాన్ని వాడంతట వాడే బయట పెట్టుకోవాలి. కానీ ఎలా? అది ఎలా సాధ్యం అవుతుంది? మీరు ఒప్పుకుంటానంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? మనం ఇలా చేయగలిగితే ప్రణయ్ తనకు తానే బయటపడతాడు. ప్లీజ్ ఆలోచించు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అందులో చిన్న గీత కూడా తప్పుగా ఉండకూడదు. నేను ఇష్టపడ్డ ప్రణయ్ మంచివాడు కాదనేది అబద్ధమని ప్రూవ్ చేయడానికైనా నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, ఇక మొదలెడదామా? ఏంటి రియా, కనీసం నా గురించి ఆలోచించకుండా వాడితో అంత క్లోజ్గా మూవ్ అవుతోంది? ఏం మాయ మాటలు చెప్పి చచ్చాడు ఏంటో.